నిన్ని అలా చాట్ జీపీటీ జెమినీ ఏఐ అసోంటి ఏఐలను ఏ అడిగినా సెకండ్ల రియాక్ట్ అవుతున్నాయి. గవేనోళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లు మనం అడిగిన దానికి జవాబులు ఇస్తున్నాయి. దునియాలో చాలా మంది పిల్లలు ఇప్పుడు ఏఐలను వాడుకునే సగం పని అల్కగా చేసుకుంటుర్రు. అట్నే ఏపీ ఐటీ మినిస్టర్ లోకేష్ అన్న కూడా ఏఐ లెక్కనే ఏమా స్పీడ్ ఉన్నాడు. ఆన్లైన్లో అన్నా అని పిలిచి గోస చెప్పుకుంటే అయిపోయి వాళ్ళ పని ఉట్టిగానే అయిపోతుంది. ఒక్కటి కాదు రెండు కాదు, నిత్యం వేల మంది సమస్యలు ట్విట్టర్ నుంచే పొట్టు పొట్టు తీరుస్తుండు లోకేష్ అన్న. ఏఐని ఏమన్నా అడిగితే ఏ సెకండ్ అన్న తీసుకుంటుందేమో కానీ లోకేష్ అన్నను సాయం అడిగితే అరసెకను కూడా ఆలస్యం చేస్తలేడు కదా. ఎవ్వలే బాధ చెప్పుకున్నా దాన్ని తీర్చేదాకా ఊకుంటలేడు. అన్న మనసు ఎన్నా అని తెలుసుకున్న ఎంతోమంది ట్విట్టర్లోనే అన్నను సాయం అడిగితే కాదనకుండా అందరి సమస్యలు తీరుస్తున్నాడు. ఇక ఈ సంగతి ఎరుకైన అనంతపురం రైతు నారాయణ రెడ్డి అనేటైనా కూడా అన్నకు ఆయన సమస్య చెప్పుకున్నాడు. గంటలలోనే వాళ్ళ సమస్య తీర్చి పడేసిండు లోకేష్ అన్న. ఇంతకు ముచ్చటేందంటే అనంతపురం జిల్లా గుత్తి మండలం అబ్బేదొడ్డి అనే ఊర్లే కరెంటు లైన్ మీద చెట్లు అడ్డమునే అనుకుంటా జంపర్లు కడి చేసి వెళ్ళిపోయిండట. అరే మన చేను చిలుకలకు కరెంట్ లేకుండా పోతుంది, అట్లెట్లా జంపర్లు తీసేస్తారని అడిగితే వాళ్ళ మాటలు బేఖాతరు చేసి వెళ్ళిపోయారట కరెంటు వాళ్ళు. ఇక 10 రోజుల సంది బోర్లకు వచ్చే కరెంటు బంద్ అయ్యే వరకు చేనులో పెట్టిన మొలకలు ఎండిపోతే రైతులే ట్యాంకర్లతోటి నీళ్లు గుంటపోయి చేనులు దడుపుకున్నారు. ఇట్లా కరెంటోళ్ళకి ఎట్లయినా బుద్ధి చెప్పాలని రైతులు పడుతున్న వాళ్ళ అవస్థలను కరెంటోళ్ళు చేసిన ఉద్దారకం గురించి నారాయణ రెడ్డి అన్న లోకేష్ అన్నకు ట్విట్టర్లో ఫిర్యాదు అయిండు. ఎంబడే లోకేష్ అన్న రియాక్ట్ అయిండు. కరెంటు శాఖ పెద్ద ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు. దెబ్బకే కరెంటోళ్ళు పోయి అడ్డంగున్న చెట్ల కోమలు కొట్టించిర్రు, మళ్ళీ కరెంట్ ఇచ్చిర్రు. అట్లనే లైన్ మెన్ మీద కూడా చర్యలు తీసుకున్నారు. ఇదంతా కూడా ఫిర్యాదు ఇచ్చిన గంటలలోనే అయిపోయింది. ఇంత జల్దీ పని చేసి పెట్టే వరకు లోకేష్ అన్నకి మస్తు శనార్థులు చెప్తున్నారు గుత్తి రైతులు. ఎక్స్ ద్వారా నారో లోకేష్ గారికి మేము విన్నపించుకోవడం వల్ల వెంటనే స్పందించి గంటా వ్యవధిలోనే మాకు న్యాయం చేశారు.